ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. ఆధార్ సెంటర్స్లలో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్స్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్కి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు మనకి చాలా జిల్లాల్లోనే వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఏపీ వాళ్ళకి ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే మీకు జాబ్ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. 10th మార్చ్ వరకు మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూపిస్తాను. కాబట్టి వీడియోని మీరు జాగ్రత్తగా చివరి వరకు చూసేసి ఆ యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, మనకి జిల్లాల వారిగా రిలీజ్ చేస్తున్నారు జాబ్స్ని కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఆధార్ సెంటర్స్లలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్స్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఇలా మనకి చాలా లొకేషన్స్లో ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మార్చ్ 10th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా లొకేషన్స్లో అయితే ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి ఇక్కడ మీరు ఆ జిల్లాకి సంబంధించి లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ మధ్య నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నేను అప్లై నౌ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తెలంగాణలో ప్రజెంట్ ఏ లొకేషన్స్లో ఖాళీలు ఉన్నాయంటే కొమరం భీం, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, ఈ విధంగా చాలా లొకేషన్స్లలో ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసరికి మినిమం 18 years అయితే ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం మీరు 40 years ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కొన్నా పర్వాలేదు. క్వాలిఫికేషన్ మాత్రం మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే సీనియర్ సెకండరీ 12th అనేది పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు 10th అనేది పాస్ అయ్యండి. ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది. అంతేకాకుండా మనకి 10th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయ్యండి 3 years పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అంటే 10th క్లాస్తో పాటు ఇంటర్ వాళ్ళకి, అంతేకాకుండా ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి ఇక్కడ ఈ యొక్క 3 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎవ్రీ మంత్ కూడా మినిమం వేజెస్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని, వాళ్ళ రిక్రూట్మెంట్ రూల్స్ని బేస్ చేసుకొని మీకు ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఏ లొకేషన్స్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందంటే గుంటూరు, తిరుపతిలో 2 అండ్ విశాఖపట్నం, విజయనగరం, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం. సో ఈ యొక్క లొకేషన్స్లో ప్రజెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఇక్కడ కూడా జాబ్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదు, ఎటువంటి టైపింగ్ స్కిల్స్ అయితే అడగట్లేదు అనమాట. ఇక్కడ మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయాలి. సో అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇందులో ఏంటి అంటే మీరు అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ పాన్ నెంబర్, సో పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏ స్టేట్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు జాబ్ లొకేషన్ మాత్రం మీరు ఏ లొకేషన్కి అయితే అప్లై చేస్తారో అక్కడ పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఎక్కువ విద్యా అర్హత మీరు ఎంతవరకు చదువుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఇలా ఎక్స్పీరియన్స్ ఉందా, సో ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేకుంటే 0 అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత రెసిడెన్స్ స్టేట్, సో మీ యొక్క రెసిడెన్స్ స్టేట్ ఏంటి, తర్వాత మీ యొక్క రెసిడెన్స్ డిస్ట్రిక్ట్ అంటే మీ యొక్క లోకల్ స్టేట్ ఏంటి, లోకల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి. సో రెజ్యూమే అప్లోడ్ చేసేటప్పుడు అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, లేదంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో కానీ డాక్స్ ఫార్మాట్లో కానీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా 1 MB లోపు ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో 1 MB లోపు పీడిఎఫ్ ఫార్మాట్లో రెజ్యూమే రెడీ చేసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది
ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. దాని గురించి కూడా ఇప్పుడు మీకు చెప్తాను తర్వాత ఇక్కడ మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత క్యాప్చా ఇచ్చేసి సో డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి, మిస్టేక్స్ అయితే చేయకుండా. సో అప్లికేషన్ ఈ విధంగా సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఫ్రీగా ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. మనకి ఇప్పుడు ఏదైతే ఆధార్ సెంటర్లలో వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్కి సంబంధించి, అయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సో మీకు అప్లై చేసేటప్పుడు అక్కడ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. అంటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతుంది. అయితే మీరు ఈ యొక్క ఆధార్ సెంటర్స్లలో వర్క్ చేయడానికి సంబంధించి మీరు సర్టిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో దానికి సంబంధించి కానీ మీరు ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ యొక్క ఆధార్స్కి సంబంధించి మరొక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. UIDAINSEIT ఈ యొక్క వెబ్సైట్ అనేది లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ ఎ న్యూ యూజర్ పైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ ఎ న్యూ యూజర్ పైన క్లిక్ చేసేసి అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి అంటుంది. సో ఇదే ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మనకు డైరెక్ట్గా ఆధార్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. సో అది కూడా చెప్తాను. సో ఆ యొక్క XML ఫైల్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత షేర్ కోడ్కి సంబంధించి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేసి సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి మనం ఇందులో మొత్తం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఏంటి అంటే మనం ఇందులో ఆ యొక్క ఫీజు ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇక్కడ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఆ యొక్క ఫీ అనేది పే చేసేసి ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఏంటి అంటే మీకు వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మనము ఈ యొక్క సూపర్వైజర్గా కానీ ఆపరేటర్గా కానీ వర్క్ చేయడానికి కంపల్సరీ అనమాట. సో ఆ సర్టిఫికేట్ అనేది మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఒకవేళ సర్టిఫికేట్ ప్రజెంట్ లేకపోతే ప్రాబ్లం లేదు. మనకి ఇప్పుడు కాకపోయినా మళ్ళీ మనకి ఫర్దర్గా కూడా నోటిఫికేషన్ అది వస్తుంది. అప్పుడు మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఎవరికైతే కంపల్సరీగా నాకు ఆధార్ సెంటర్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. సో మీరు యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి కంపల్సరీగా మీరు ఇందులో న్యూ యూజర్ పైన క్లిక్ చేసి ఇందులో మొత్తం కూడా ప్రొఫైల్ అనేది రెడీ చేసుకొని ఆ టెస్ట్ అనేది వీళ్ళు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అనేది మనము అటెంప్ట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ XML ఫైల్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను. XML ఫైల్ అనేది అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో మై ఆధార్ UIDAIకి సంబంధించి వెబ్సైట్లోకి మీరు వెళ్ళేసి ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి సో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి అక్కడ మీరు క్యాప్చా ఇచ్చేసి లాగిన్ విత్ OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయిపోయినటువంటి నెంబర్కి OTP వెళ్తుంది. ఆ యొక్క OTP ఎంటర్ చేస్తే మీ యొక్క లాగిన్ అయితే అవుతుందన్నమాట ఆధార్కి సంబంధించి. ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత కొంచెం ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆఫ్లైన్ KYC అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక 4 డిజిట్స్కి సంబంధించి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. మీకు నచ్చినటువంటి డిజిట్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసి సో డైరెక్ట్గా డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనము డైరెక్ట్గా మీరు సేవ్ చేసేసుకోండి. డైరెక్ట్గా సేవ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయదు, డైరెక్ట్గా సేవ్ చేసుకొని ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. మీరు యొక్క XML ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేర్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తే సో మీరు తర్వాత ఆ యొక్క OTP వస్తుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఇక XML డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి OTP అనేది ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఆ స్క్రీన్ పైన ఆ యొక్క ID అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాని త్రూగా మనము లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ లాగిన్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి బ్యాంకు నుంచి ఒక అథరైజేషన్ లెటర్ కూడా అప్లోడ్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఏంటి అంటే మనకు అప్పుడు ఆ యొక్క టెస్ట్కి సంబంధించి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనము ఆ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలా మనము ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఆధార్ సెంటర్స్లలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఒక సూపర్వైజర్స్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్స్ అనమాట. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన డైరెక్ట్ అప్లై నో పైన క్లిక్ చేసి అక్కడ సర్టిఫికేట్ ఎలా పొందాలో కూడా చెప్పాను కదా. సో సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ గత
6 మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాను, మనకి వరుసగా నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి. నేను చెప్పినట్లుగానే ఆల్రెడీ మనకి లాస్ట్ డిసెంబర్ మంత్లో వచ్చింది, అప్పుడు వీడియో చేస్తాను. ఇప్పుడు మనకి మరికొన్ని లొకేషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీకు కనుక ఈ యొక్క జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే సో అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకుని వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్స్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.